పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? యేసు ప్రభు తనను విడిచి తమ పాత వృత్తిలోకి వెళ్ళిపోయిన తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. వారిని పిలుస్తున్నాడు. పిల్లలారా, ఇంత ప్రేమ గల దేవుడండి. తనను విడిచి, తన చిత్తాన్ని విడిచి, తన ఆజ్ఞను మరచి లోకం వైపు అడుగులేసిన తన శిష్యుల్ని యేసు ప్రభు పిలుస్తున్నాడు. పిల్లలారా, ప్రేమమూర్తి తన శిష్యులను మరలా తన యొద్దకు చేర్చుకోవడానికి, తన మార్గంలోనికి నడిపించుకోవడానికి యేసు ప్రభు తన శిష్యుల ఎడల కనబరుస్తున్న ప్రేమను మనం గమనిస్తున్నాం. వేరొక విధంగా మనం ఆలోచన చేస్తే, బహుశా పిల్లలారా అంటున్నాడు అంటే చిన్న పిల్లల వలె ప్రవర్తించకండి. మీకు ఇచ్చినది గొప్ప బాధ్యత. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. గొప్ప బాధ్యత మీ మీద ఉంది. ఈ లోకానికి సువార్తను ప్రకటించవలసిన వారు మీరు. చిన్న పిల్లల వల్లే మరల వెనక్కు తిరిగే వారిగా ఉండకండి. విలువలు తెలియని చిన్నపిల్లల మనస్తత్వము కలిగి ఉండకండి హెచ్చరిస్తున్నాడేమో కదా. చిన్న పిల్లల వలె వారు వెనుకకు తిరిగింది ఎప్పుడు అని మనం ఆలోచన చేస్తే, ఒకవేళ యేసు ప్రభు సిలువ వేయబడి మరణించినప్పుడు వారు వెనుకకు వారి పాత వృత్తికి వెళ్ళిపోయారంటే పెద్దగా ఆశ్చర్యము కలగదు. కానీ యేసు ప్రభు మరణమును జయించి తిరిగి లేచి వారిని కలిసిన పిమ్మట మరింత ఘనంగా, మరింత దృఢంగా దేవుని పని చేయవలసిన సమయంలో పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను, నా పాత వృత్తిని నేను చేపడతాను. ఆ మాట అన్నప్పుడు తనతో ఉన్న శిష్యులైన కనీసం సరిచేయవలసింది. అదేంటి పేతురు అన్న అలా అంటున్నావు? యేసు ప్రభు మనకిచ్చిన బాధ్యత వేరు. సువార్తను ప్రకటించవలసిన మనం మరలా వెనుకకు వెళ్ళిపోవడం ఏంటి అని అనవలసిన శిష్యులు కూడా, మేము కూడా మీతో వస్తామన్నారు. ఇలా శిష్యులందరూ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు యేసు ప్రభు వారిని ప్రేమతో సరిచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ ప్రేమ గల దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో. నా కుమారుడా, నా కుమార్తె, నన్ను విడిచిపెట్టవు. నన్ను విడిచిపెట్టి నీవేమీ సాధించలేవు. నా చిత్తానుసారంగా, నా వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే ప్రతి ఆశీర్వాదాన్ని నేను అనుగ్రహిస్తాను. సర్వ సంపదలు కలిగి నీవు వర్ధిల్లుతావు. దేవుని చిత్తంలో ఉంటే, నేను నీకు తోడుగా ఉంటేనే నీవు జీవించగలవు అని ప్రభు నిన్ను ప్రేమగా పిలుస్తున్నాడేమో. ఈ ప్రేమ గల పిలుపును అంగీకరించి దేవుని యొద్దకు వచ్చేస్తావా? దేవుని చిత్త ప్రకారం జీవిస్తావా? ఇక మీదట నిన్ను విడిచిపెట్టను ప్రభువా, నీ చిత్తానుసారంగానే జీవిస్తాను, నీకు ఇష్టునిగా నేను బ్రతుకుతాను అని ప్రభువుకు మాటిస్తాను. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు. నిన్ను, నీ చిత్తమును, నీ ఆజ్ఞను విడిచి లోకం వైపు, తమ పాత వృత్తి వైపు వెళ్ళిపోయిన శిష్యులను నువ్వు పిలుస్తున్నావు. పిల్లలారా, ఆ ప్రేమ గల పిలుపు ఈరోజు మమ్మను పిలుస్తుంది ప్రభువా. నీ చిత్తములోనికి, నీ వాక్యానుసారమైన మార్గములోనికి మమ్మల్ని నడిపించబోతున్నందుకు వందనాలు. ఎందరైతే నీ పిలుపును అంగీకరించి నీ వైపు తిరుగుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. నీ చిత్తానుసారంగా జీవించుటకు నీ శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. ఆయన మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు. చిన్న పిల్లల వలె నడుచుకోనమాకండి. మాటి మాటికి వెనుక తిరగవద్దు. గొప్ప బాధ్యత మీకు ఇచ్చాను. నా చిత్తానుసారంగా బహు విలువ కలిగిన వ్యక్తులుగా మీరు జీవించమని తెలియపరిచినందుకు వందనాలు. చిన్న పిల్లల వల్లే మాటి మాటికి వెనుక తిరిగేవారిగా, నేను విడిచి లోకం వైపు చూసేవారిగా మేము ఉండడానికి వీల్లేదు ప్రభు. స్థిరమైన ఆత్మీయత కలిగి, నిన్ను కనపరిచే వారముగా, నిన్ను గణపరిచే వారముగా జీవించుటకు శక్తిని దయచేయమని, నీ కృప మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించమని యేసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థనా విన్నపములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.